నాకు దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు అనాలి ఈ మాట. నాకు దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు. ఏంటంటే ఇదో పెద్ద గొప్ప విషయంగా చెప్తున్నారు అని అంటే, అవును, దేవుడు లేని కుటుంబాల్లో గెలుపు అనేది ఉండదు. దేవుడు లేని విశ్వాస జీవితంలో గెలుపు అనేది ఉండదు, ఓటమే. అదేంటంటే మేము మందిరానికి వస్తున్నాం కదా, అంతంత దూరాల నుండి మీటింగ్ వచ్చాం కదా, అంత దూరాల నుండి మేము అందరూ గ్యాదర్ ఈ రోజున ఎంత ఆసక్తితో కూర్చుంటే దేవుడు లేడని ఎలా చెప్పగలరు మాతో అని అంటే, ఒక మాట, దేవుడు ఉన్నాడు, మీరు దేవుడు నమ్మిన వారే. అయితే మీ జీవితంలో దేవుడు ఎలాగున్నాడు, మీ జీవితంలో దైవ కార్యాలు ఎలా జరుగుతున్నాయి, మీ జీవితంలో దేవునికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నారు, మీ జీవితంలో ప్రభువు ఎంత కార్యం చేసేవాడిగా ఉన్నాడు అనేది సరిగ్గా ఈ రోజున మీరు చెప్పగలగాలి. నీ జీవితంలో దేవునికి ఇచ్చే విలువ ఎంత, అది సరిగ్గా ఆలోచించాలి. నా జీవితంలో దేవుడు ఉన్నాడు అని అందరూ చెప్పేస్తారు, అది కాదు. నీ జీవితంలో దేవుడు ఉంటే నువ్వు దేవుని కార్యాలు ఎన్నడూ కూడా పోగొట్టుకోలేవు. ప్రతిరోజు కార్యాలు జరుగుతూనే ఉంటాయి. స్తోత్రం కలుగును గాక.